సంతృప్తి యోగం అని పెట్టారు ఆ! టైటిల్. సంతృప్తి యోగం. టైటిల్ పెట్టాను కాబట్టి గుర్తుంది. ఓకే. రైట్ అయితే. కరెక్ట్. కరెక్ట్. ఓకే. 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 సరే. టైటిల్ గుర్తుంది. ఏం చెప్పాననేది గుర్తులేదు. సో, మీకు ఓకే. 1 జూలై 1996 8:05 AM సూర్యాపేట్. కరెక్ట్ సార్. టైమింగ్ ఐ వాస్ నాట్ ష్యూర్. 8:05 టు 8:10 మధ్యలో ఉన్నట్టుగా అన్నారు 5 మమ్మీ. మినిట్సే కదా! 5 మినిట్సే కదా! బట్ వీనస్ 8 టు 8:10 సార్ మాక్సిమం. 8:05 10 మ్యాక్స్ ఉండొచ్చు అని అన్నారు. ముందుకెందుకు వెళ్తా ఉంది మీ బర్త్ టైము? వెనక్కి వెళ్ళదు? అవును. కాదు అడుగుతున్నా. 8:05 నుంచి 8:10 ఎట్లా చెప్తున్నారు? అంటే మమ్మీ 8 తర్వాతనే ఒక 5 మినిట్స్ ఉండొచ్చు అటు ఇటు అని అన్నారు. అప్పుడు ఇంకా వాళ్ళు నోట్ చేసుకుంది మరి బర్త్ సర్టిఫికేట్‌లో గాని, అక్కడ హాస్పిటల్‌లో అంత కరెక్ట్‌గా ఇవ్వలేదు సార్ మనకి. మనం నోట్ చేసుకుంది మా అమ్మమ్మ 7:30 పుట్టింది కాదా? అట్లా. 7:30 కాదా? నాట్ ష్యూర్ సార్. మరి ఎట్లా చెప్పేది? నాట్ ష్యూర్ అంటే మీరు లాస్ట్‌కి సార్ 8 నన్నే తర్వాత సార్. 8 తర్వాత అని చెప్పారు. 8, 8:05 బిట్వీన్‌లో. 8:05 8 నుంచి ఒక 5 మినిట్స్ ఉంటది కాబట్టి 8:05 అన్నారు. అంతేనా? అవును సార్. అవును. సరే. సరే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 7:47 తీసుకున్నా మరి. ఓకే సార్. అంటే టెంటేటివ్‌గా వస్తదంటారా అట్లా గూడా? తెలీదు నాకు. ట్రై చేస్తా ఇక అంతే. యాహ్! ఏదో ఇక చెప్పాలి. ఏం చేస్తున్నారు? మీకేం కావాలి? అంటే సార్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అంటే కొంచెం లైఫ్ మెస్అప్ ఉంది సార్. చెప్పాలి అంటే ఆహ్, ఎంత హ్యాపీగా ఉండాలి అని ట్రై చేస్తున్నా గూడా దేర్ ఆర్ లాట్ మోర్ థింగ్స్ హ్యాపెనింగ్. మేబీ అది కెరియర్ వైస్‌లో గూడా బట్ హ్మ్. థింగ్స్ హాస్ కమ్ ఔట్. కొంచెం బెటర్ అవుతున్నాయి. బట్ నా మెంటల్ స్టేట్ గానీ, ఇంట్లో కొంచెం సిట్యుయేషన్స్ వల్ల గానీ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సార్. అంటే ఐయామ్ నాట్ ష్యూర్ అంటే ఎందుకు ఇట్లా అవుతుంది? అసలు నాకు కాకూడనివి గూడా నాకవుతున్నాయి సార్. అది బాధ. అసలు ఏది మీరు క్లారిటీగా చెప్పలేదు కదా! నాకేం అర్థం అవుతుంది మీరు చెప్పేది అసలు? సార్ రిలేషన్‌షిప్‌లో కొంచెం డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ 2 మంత్స్ నుంచి. మేబీ మార్చ్ మిడ్ నుంచి అనుకోవచ్చు. సో, ఓకే. బావుంటున్నాం. బట్ చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. కెరియర్‌లో గూడా లాస్ట్ 6 మంత్స్ టు 8 మంత్స్ పెర్ఫార్మన్స్ వైస్‌గా ఇంతకుముందు నేను ఉండేదానికి, చేసేదానికి ఇప్పుడు ఇంకా అసలు మన ఐడెంటిటీ అనేది లేకుండా పోవడం అట్లా. మళ్ళీ ఇప్పుడు ఈ 1 మంత్ నుంచి కెరియర్ వైస్‌గా చాలా బావుంది సార్. పాజిటివ్‌గా అయిపోయింది. బట్ హ్మ్. ఓవరాల్‌గా సాటిస్ఫాక్షన్ ఐ మీన్ చాలా హ్మ్. లో పీరియడ్ నడుస్తుంది సార్ ప్రెజెంట్ అయితే. అసలెప్పుడు బయటపడతాం? పెళ్ళెప్పుడైంది? సార్ 2020 ఫిబ్రవరి. ఓకే. మరి 2 మంత్స్ నుంచి ఎందుకు డిస్టర్బెన్స్ వస్తా ఉంది? సార్ పాప తర్వాత స్టార్ట్ అయింది. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి గూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అలా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఇంకా డెలివరీకి ఇంటికెళ్ళడము, ఇంకా అక్కడ ఎక్కువ ఉండాల్సొచ్చింది 1 ఇయర్, 1 ½ ఇయర్. హ్మ్. ఇంకా తనకి నాకు కొంచెం జనవరి నుంచి బాగా గొడవలు ఉంటుండే ఏదో దేని ఒకటి. గురించి గొడవ అసల? టైం ఇయ్యట్లేదనా? ఏంటిదది? పాప నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా పాపని ఎలోన్‌గా. లేకపోతే తను టైమ్ ఇవ్వట్లేదు. తను మామూలుగా కూడా ఫస్ట్ నుంచి గూడా సాటర్‌డే, సండేస్ గూడా ఆఫీస్ వెళ్తుండే సార్. అట్లా గూడా ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఓకే. కొంచెం టైమ్ ఎక్స్‌పెక్ట్ చేసేదాన్ని గానీ, మరీ అంతగా అవ్వకపోయేటివి. హ్మ్. పాప పుట్టిన తర్వాత ఇంకా కొంచెం సపోర్ట్ గూడా కావాలి అనుకుంటున్నా. ఫిజికల్‌గా, మెంటల్‌గా గూడా అంత స్ట్రెంత్ లేదు నాకు. సో, ఓకే. ఇంగ ఆ టైంలో వేరే అంటే కంప్లీట్ మేము వేరే స్టేట్‌లో ఉంటున్నాము. ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఓకే. ఎళ్ళాలంటే అక్కడికెళ్తేనేమో ఇంకా అది దూరంగా ఉన్నట్లుగానే ఉంటుంది. సో, 2 ½ ఇయర్స్ నుంచి ఈ హ్మ్. 2 మంత్స్ నుంచయితే ఇంకా మాకు డిస్టర్బెన్సెస్ అన్నమాట చాలా ఎక్కువైపోయాయి. హ్మ్. ఓకే. సరే. హ్మ్. చూద్దాం మనం. నాకేం అర్థమవుతుందో. ఈవెంట్స్ తెలీదు. బట్ కర్కాటక లగ్నమే గదా! కాంబినేషన్స్ ఏమి మారవు. మీకు అవును సార్. శుక్రుడు, చంద్రుడు పరివర్తన యోగంలో ఉన్నారు. జనరల్లీ ఫన్, చిల్ క్యాండిడేటే. బట్ హ్మ్. హ్మ్. కాకపోతే ఏమవుతోందనంటే రాహువును తర్వాత శుక్రుడు ఒకే మూన్ స్టార్‌లో ఉన్నారనమాట చార్ట్‌లో. కాబట్టి హుహు. ఇదేందనంటే చంద్రరాహులు వర్రీస్‌ని క్రియేట్ చేస్తా ఉంటుంది జనరల్లీ. హ్మ్. అండ్ కొంచెం వర్క్, టెస్టింగ్, కాంబినేషన్స్ అట్లాంటివి ఉన్నాయన్నమాట మార్స్, రాహు వల్ల. సో, బట్ హుహు. వాళ్ళందరూ స్టార్ లార్డ్ ఎవరు? 6థ్‌లో ఉన్నారు. 6థ్ లార్డ్ కూడా అక్కడే ఉన్నాడు, వక్రిచ్ ఉన్నాడు. కాబట్టి హ్మ్. ఏమవుతోందనంటే ప్రతిదీ ఆరాట పోరాటం సింపుల్‌గా అంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్ దేనిలో అయినా కూడా సింపుల్‌గా అవ్వదు. కాంప్లికేట్‌గానే అయ్యి సాధించుకోవడం అవుతా ఉంటదనమాట. అంటే ప్రతిదీ విన్ అవ్వాల్సి వస్తా ఉంటదనమాట. అంటే ఓకే. ఫైనాన్షియల్లీ గెయిన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ పీస్ ఆఫ్ హ్మ్. మైండ్ అనేది తొందరగా అంత ఈజీగా అవ్వదు. అది ఒక కాంబినేషను. హ్మ్.
అందులోనూ మ్మ్. తర్వాత సన్ స్క్వేర్ సాటర్న్ ఇవి కూడా ఉన్నాయి కదా. అంటే మీరు ఆల్మోస్ట్ నిండు పౌర్ణమి గడియల్లో పుట్టారు. మ్మ్. పౌర్ణమి గడియల్లో పూలు కూడా కదలద్దు అని చెప్తారు కదా. సో కాబట్టి మీరు స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది, స్ట్రాంగ్ థింకింగ్ ఉంటుంది. దానికి మళ్ళీ వర్రీ తోడవుతుంది కాబట్టి ఒకసారి అగ్రెసివ్ అవుతారు, ఒకసారి లో అవుతారు. అంటే బాగా స్వింగ్స్ అవుతా ఉన్నాయి అనమాట, ఎమోషనల్ స్వింగ్స్ జరుగుతూ సార్. ఉన్నది. సన్ స్క్వేర్ సాటర్న్ వల్ల ఈగో ట్రిగర్ అవుతుంది. బట్ అదంత పెద్ద ఈగో ఏమీ కాదు, బట్ చిన్నపాటి ఈగోనే. ఓకే, అర్థమైంది గ్రహస్థితి. తర్వాత ఫ్లో చూద్దాము. మీరు ఏం చేస్తున్నా అన్నారు? బ్యాంక్లో చేస్తున్నా అన్నారు కదా. లేదు సార్, నేను ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను సైబర్ సెక్యూరిటీ సైబర్ కంపెనీలో. సెక్యూరిటీ టెస్టింగ్ అన్నాం కదా, సెక్యూరిటీ టెస్టింగ్ ఇవే మార్స్ రాహు కాంబినేషన్. సరే, ఓకే, ఒక్కసారి వెనక్కి వెళ్దాం, ఈవెంట్స్ చూద్దాం ఒకసారి, సరిపోతుందా లేదో చూద్దాం. ఓకే, షూర్ సార్. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నాను 7:47 అనుకుంటున్నాను. అంటే 8 ఓకే. ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి 8 కన్నా ముందే ఉంటుంది, 8 తర్వాత అనేది డౌట్. ప్రాబబ్లీ. అవును సార్, అవును. తర్వాత శని కూడా లగ్నం అష్టమాధిపతి నక్షత్రంలో పడింది, శని అక్కడే ఉన్నాడు. సో అది కూడా ఏంటంటే 8th హౌస్ సెక్యూరిటీ ఇదే చెప్తుంది అనమాట. చూద్దాం, టైం చూద్దాం. 10th హౌస్ 12 degrees స్టార్ట్ అయింది. చిన్నప్పుడు సిచ్యువేషను నార్మల్గానే ఉన్నది అప్పుడు. తర్వాత మీకు 3 years ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ఉన్నదానికన్నా ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ వెళ్తుంది. 3-4 years. ఫాదర్ ఏం చేసేవాళ్ళు? అక్కడ ఏమైనా ప్రోగ్రెస్ వచ్చిందా, పని చేసిందా లేదా? సార్ కిరాణం షాప్ ఇంకా మెల్లగా స్టేబుల్ గా ఇంప్రూవ్ బ్యాలెన్స్డ్ గానే ఉంది, గుడ్ గానే ఉంది. అవును. ఓకే, అవును. రైట్. తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తే చెప్తా. దాని తర్వాత 2003లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ జూపిటర్కి ట్రైన్ అయింది. అది మరి రెట్రోగ్రేడ్ అయింది కాబట్టి ఎక్స్పెక్టెడ్గా మూవ్ అవ్వకపోవడంలో చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి. రాహుభుక్తి జరుగుతుంది. రాహు మూన్ స్టార్ కనెక్ట్ అయ్యిండు. రాహు స్టార్లో సన్ ఉన్నాడు, అది కూడా వేయంలో, కుటుంబాధిపతి వేయంలో పడిపోయాడు కదా. కాబట్టి డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రాకపోవడమా, లేదంటే అనుకున్నంత బిజినెస్ ఫ్లో లేకపోవడమా, అట్లా ఏమైనా ట్విస్ట్ ఉందా, లేదు నార్మలే ఉందా తెలియదు. అంత ఐడియా లేదు సార్. అంటే థర్డ్ ఓకే, క్లాస్ సరే, కదా, ముందుకెళ్ళి ఫ్యామిలీ చెప్తా. వైజ్ గా అయితే ఓకే ఉండొచ్చు. ఒకసారి అయితే సరే అంటే సరే అంత పెద్ద మేజర్ ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే లేవు సార్ ఫ్యామిలీలో. ఓకే, సరే, చూద్దాం. దాని తర్వాత ఇక బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు. ఇప్పుడు చాలా కాలం ఒకే రకంగా వెళ్ళబోతాం చార్ట్, ఒకే ఫ్లోలో వెళ్తుంది అనమాట. అంటే మామూలుగా నేను చదువుకున్నాను, ముందుకు వెళ్ళింది రాగా వెళ్తుంది. ఇక ఇది దాటిందని అంటే మళ్ళీ మీకు మేజర్ ఆస్పెక్ట్ వచ్చేసి 2014లో చెప్పాలి. 2014లో 10th హౌస్ స్క్వేర్ నెటల్ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ స్క్వేర్ నెటల్ 10th హౌస్ జరుగుతుంది. మీ చదువు ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎక్స్పెక్టెడ్గా మూవ్ కాకపోవడం, హెల్త్ ఆఫ్ ది మదర్ అవ్వచ్చు, ఏదైనా కానీ కొంత ఇబ్బంది చెప్తాం. పనిచేసిందా లేదా? అవును సార్. అంటే మదర్కి కొంచెం అప్పుడు ఇంకా లెగ్స్, మోకాళ్ళు కొంచెం అరగడం అట్లాంటివి స్టార్ట్ అయినాయి. ఓకే, అది హెల్త్ పరంగా వచ్చింది. ఇంకా అవి కాకుండా ఇంకేమైనా చదువు ఎలా ఉంది? స్టడీ వైజ్గా 2013లో కొంచెం టాపర్ అట్లా ఉండే సార్. ఇంకా 14-15 నుంచి కొంచెం డ్రాప్ అయింది. బట్ ఓకే, మళ్ళీ 17లో ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఓకే, 15 తర్వాత మేజర్ నుంచి అయితే స్లోగా ఐడియా ఉంది. లేదు సార్, బట్ ఓకే యా అట్లా హెల్త్ ఒకటి ఇచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత స్లో అవుట్ అయింది. 15 తర్వాత నుంచి మళ్ళీ మెల్లగా అందుకుంటుంది. సన్ స్టార్లో ఎవరు లేరు. సన్ స్టార్లో మాత్రం రాహు తృతీయానికి కనెక్టెడ్ సన్ దశ. ఓకే, కాబట్టి ఏంటంటే ఆపర్చునిటీ మనం గ్రేట్గా చెప్పట్లేదు, సెల్ఫ్ ఎఫర్ట్ చేసిన దానికి అవుద్ది తప్ప మిరాక్యులస్గా అవ్వదు. అర్థమైనా? 16, 17 ఇదంతా సెల్ఫ్ ఎఫర్ట్ ఆస్పెక్ట్స్. ఓకే, కన్ఫ్యూజన్ ఈ కెరియర్ కానీ ఏదైనా కానీ 2017లో చూసుకుంటే ఆపర్చునిటీ ఇదే తీసుకోవాలా, వేరే దానికి వెళ్ళాలా, అట్లా ఇలా బాగా కన్ఫ్యూజన్ ఉంది. దాని తర్వాత అవును, 2 జాబ్స్ వచ్చాయి, కోర్ ఒకటి, నాన్ కోర్ ఒకటి. ఇంకా ఎటు వెళ్ళాలి ఏంటి అని, శాలరీ తక్కువ ఉన్న కోర్కి వెళ్ళి ఉంటే ఇంకా బాగుపడేదాన్నేమో. బట్ ఇంకా వేరే చూసుకున్నా నాన్ 20 కోర్లో. ఏప్రిల్ తర్వాతనా మీకు పెళ్ళయింది? సార్ 20 ఏప్రిల్ తర్వాతనా పెళ్ళయింది? 2020 సార్, ఫిబ్రవరిలో పెళ్ళయింది. అంటే వీనస్ బుక్ తెచ్చింది, వీనస్ పరివర్తనలో ఉన్నాడు, జూపిటర్ వీనస్ ఫాలో అవుతున్నాడు. 1-6 ఫాలో అవుతున్నాయి. ఓకే, 6 ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, అంటే మీకు 7th లార్డ్ కూడా ఓన్ స్టార్లో ఉన్నాడు కానీ గురువుని ఫాలో అవుతున్నాడు, దానికో రెట్రో ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ఏంటంటే మ్యారేజ్ సస్టైన్ అవుద్దండి. ఆ నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది కదా, అసలు బేసికల్లీ సప్తమాధిపతి వక్రిస్తే పెళ్లి కాదనమాట. కానీ అక్కడ ఆ ఫోర్స్, నెగిటివ్ ఫోర్స్ చిన్న చిన్న గొడవల్లోనో అండర్స్టాండింగ్ ఇష్యూస్లోనో పనిచేస్తుంది. కాబట్టి ఎవరిని పెళ్లి చేసుకున్నా కానీ మనకి
అది ఉంటుందన్నమాట. ఓకే. అదొకటి. ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్ళైనప్పుడు ఏమి పెద్ద సీరియస్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు లక్కీగా. ఆ సార్ పరివర్తన 2019లో పెళ్లి కుదిరింది సార్. మామయ్య చనిపోయారు. సో 2020కి పోస్ట్‌పోన్ అయింది. పోస్ట్‌పోన్ అయింది. ఓకే. సరే. 2019 ఏప్రిల్ తర్వాతనా మీకు కుదిరింది? అవును సార్. ఓకే. 2019 ఏప్రిల్ తర్వాతనే మాట్లాడుకున్నాం. అక్టోబర్, ఓకే. నవంబర్, ఓకే. జనవరి, ఓకే. ఓకే. ఫిబ్రవరికి పెళ్లి కుదిరింది. 6/11 వచ్చింది. సరే ఓకే. ఇప్పుడు ఏమీ లేదు ప్రాబ్లమ్. మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చెప్తా. మీకు 2023 జూలై మళ్ళీ రాహుభుక్తి వస్తోంది. ఇక్కడ చంద్రుడు, రాహువు ఇవి కూడా వచ్చేసారు. సో 2023 దగ్గర కొంత ఛాలెంజ్ వచ్చిందనమాట. 23, 24 మీ జాబ్ కానీ, మీ రిలేషన్షిప్ కానీ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ కొంచెం హెల్త్ కూడా కాంప్లికేటెడ్. సార్. హెల్త్ కూడా చాలా. ఇబ్బంది అయిందా? యెస్ సార్. అంటే పాప పుట్టగానే ఇంకా పాప 24లో పుట్టింది. ఇంకా టైఫాయిడ్ వచ్చేసింది. 23లో కూడా మిస్‌క్యారేజ్ అయ్యి మళ్ళీ కన్సీవ్ అయిపోయాను. కన్సీవ్ అయ్యారు. వెంటనే 3 ఓకే. మంత్స్. సన్ 10th స్క్వేర్ ఇచ్చాడు. ఒక్కోసారి ఇలాంటప్పుడు అంటే ఇట్లా మిస్‌క్యారేజ్ కాకుండా చైల్డ్ కూడా బర్త్ అవుతుంది కదా! అట్లాంటప్పుడు ఒక్కోసారి ఆటిజమ్స్ కూడా ప్లే అవుతున్నాయి. సో ఒకసారి అఫ్లిక్షన్ ఉంటే అంటే ఇప్పుడు పుత్రకారకుడు అఫ్లిక్షన్‌లో ఉన్నాడు కదా! ఇట్లా అఫ్లిక్షన్స్ వల్ల ప్లే అవుతుంది. లక్కీగా మనం అది అయ్యి ఇంకోటి జరుగుతూ ఉండడం లక్. తర్వాత ఓకే. 24లో ఏం లేదు. మళ్ళీ 24, 25లో మీకు ఉద్యోగం పెరుగుతుండాలి ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే. జాబ్ ఇవన్నీ ఫ్లో పెరిగాయా మీకు కానీ మీ వారికి కానీ? అవును సార్. అంటే ఫైనాన్షియల్‌గా ఇద్దరికి కంప్లీట్‌గా గెయిన్ అవుతూనే వస్తుంది. అది ఇంకా అదేం ప్రాబ్లమ్ లేదు. అండ్ నాది పెర్ఫార్మన్స్ వైస్ జనవరి 26 నుండి మీరు 25 అడిగారా సార్? అవును. 24, 25లో ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. 24, 25లో కూడా నేను మెటర్నిటీలో ఉన్న కొన్ని క్లోజర్స్ అవ్వడం, బోనసెస్ రావడం అలా కలిసొచ్చింది. ఇంక పాప అదృష్టం అట్లా భావించినాము. ఆయనకు కూడా ఎప్పటినుంచో ఉన్న ఒక డ్రీమ్ ట్రెజరీ అనే ఒక డిపార్ట్మెంట్‌లో పాప పుట్టిన రోజు సెకండ్ డేనే తనకు మెయిల్ వచ్చింది ట్రెజరీలో సెలెక్ట్ అయినట్టు. నైస్ నైస్. దాని తర్వాత ఓకే. ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాం. ఇప్పటిదాకా చెప్తుంది 10కి ఒక 2 మార్కులు వచ్చాయా, 8 మార్కులు వచ్చాయా డైరెక్షనల్గా? స్టోరీ చెప్పను. వచ్చాయి సార్. 8 అనుకోండి. అంటే మీరు చెప్పినవైతే నేను మర్చిపోయానేమో 2003 అవి నేను మళ్ళీ కనుక్కుంటా. మీరు అది అది చెప్పినంత తెలియదు, మ్యాచ్ వదిలేయండి. చేసుకుంటా. దేవుడు కూడా ఏమీ చేయలేడు. మీకు వీడియో అవును చూపించాలి. సార్. ఓకే సార్. ఓకే. తెలిసిన ఇదైతే దానికి నో ఓకే. బెనిఫిట్ ఆఫ్ ది డౌట్ అనమాట. మా దగ్గర ఆఫర్ లేదు అది. ఓకే. డన్. ఓకే. సో తెలిసిన దాంట్లో అయితే ఒక 8 మార్కులు అయితే దాటాయా డైరెక్షనల్గా? యెస్ సార్. యెస్ సార్. ఓకే. వెరీ గుడ్. మాకు ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి. ష్యూర్ సార్. ఓకే సార్. సార్ ఇది నాకు రికార్డింగ్ ఏమన్నా వస్తదా సార్? మళ్ళీ మా హస్బెండ్‌కి డిస్కస్ చేయడానికి? రికార్డింగ్ కావాలి అని అంటే మా దగ్గర ఏమైందనంటే ఒక 5 GB ఫైల్ అవుతుంది. ఇది ఎట్లా పంపించాలి? నేను చేసుకోవచ్చా? అలా వద్దా? వద్దు. మీరు ఏంటంటే మీరు ప్రశాంతంగా వినండి మీకు ఏం కావాలో. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అంటే మీరు కన్వర్జేషన్ని మాకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంతేనా? మీకు Yes, sir. ఎండ్ ఆఫ్ ది డే ప్రిడిక్షన్ వస్తూ ఉంది. ప్రిడిక్షన్ మీరు వినండి. మీ ఇంపార్టెంట్ మ్యాటర్ మీరు వింటారు, గుర్తుపెట్టుకుంటారు కదా! గుర్తుపెట్టుకోవాలి సార్. అంతే. అదొక్కటే అంతే. టెన్షన్ అంతే. ఇప్పుడు మీరు మాకు ఒకటి దానం ఇచ్చిండ్రు. దానం ఇచ్చిన దాని మీద వడ్డీ అడిగినట్టు అనమాట మీరు. అర్థమైందా? కాబట్టి అట్లా అడగద్దు. Sure, sure. అది ఎప్పుడు వస్తుంది, ఆ ఎడిటర్ గారు ఎప్పుడు చేస్తారు, ఎవరో ఒకళ్ళు ఎప్పుడు చేస్తారు అనేది మనకు తెలియదు. మనం ఫాలో అప్ చేయలేము వాళ్ళని. కాబట్టి అంతే సార్. No అట్లా మీకు అది ఇబ్బంది ఉంది అని అంటే నేను ఆపేయమంటే కాల్ ఆపేస్తాను. అంతకు మించి ఏం చేయలేను. అసలు వద్దు సార్. మాట్లాడండి సార్. ఓకే. అంత పెద్ద ఆఫర్ వద్దంటారు. సరే అయితే. సరే చెప్తా. బేసికల్లీ ఇప్పుడు ఎలా ఉంది మీ వర్క్? ఎలా ఉంది అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ సైబర్ సెక్యూరిటీ అంటే డే 1 నుంచా లేదంటే కోవిడ్ తర్వాత స్టార్ట్ అయింది అట్లనా? సార్ కోవిడ్ అవ్వగానే మ్యారేజ్ అవ్వగానే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది. ట్రాన్స్ఫర్స్ ఉంటాయని చెప్పేసి అంటే ఇంకా చాలా ఇంటర్వ్యూస్ అన్నమాట. న్యూమరస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రయారిటీతో ఓకే. ఆ కేటగిరీలో బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ తో క్రాక్ 3 చేసుకున్నా. కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే వచ్చాయి ఇప్పటిదాకా. అండ్ ఈ పర్టిక్యులర్ జాబ్ వాస్ వెరీ హై పేయింగ్ అండ్ వెరీ నైస్ కంపెనీ సార్. అంటే ప్రొడక్ట్ బేస్డ్ అన్నమాట. నైస్. వీళ్ళు ఎంత ఇస్తున్నారు ప్యాకేజ్ ఎల్పిఏ? సార్ ఇక్కడ వస్తుంది సార్ ఒక 18 వరకు వస్తుంది. అండ్ ఇన్సెంటివ్స్ బోనస్ బాగా వస్తాయి సార్. ఇన్సెంటివ్ అంటే దేని బేస్ మీద ఇస్తారు? మీరు ఎంత క్రాక్ చేస్తారనే దాన్ని బట్ట? ఎస్ సార్. మాది కంప్లీట్ సేల్స్ బిజినెస్ డెవలప్మెంట్ ఫీల్డ్. సో మోర్ నెంబర్ ఆఫ్ లీడ్స్ మనం జనరేట్ చేసి క్లోజ్ చేస్తుంటే దానికి $100, $200 అలా పర్ లీడ్ లాగా ఇస్తారనమాట. బియాండ్ శాలరీ. మనకు శాలరీ వచ్చేసి 1.2 వరకు వచ్చినా ఈ ఇన్సెంటివ్సే క్వార్టర్లీ 2 to 3 lakhs అలా వస్తాయి సార్. ఓకే. మనం సేల్ చేయడం అంటే మరి మనం ఎట్లా సేల్ చేయాలి?
సార్ మాది ప్రోడక్ట్ అనమాట. సైబర్ సెక్యూరిటీ సో కంపెనీ. వచ్చిన లీడ్స్ తో కన్వర్జేషన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలా యెస్ బేసికలీ. సార్. మనం ప్రెజెంటేషన్స్ ఇచ్చి ఇన్బౌండ్ క్లోజ్ చేయాలి. రావడానికి వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకొని వాళ్ళు ఇన్బౌండ్ కాల్స్ కానీ ఇన్బౌండ్ కన్వర్జేషన్ తీసుకొస్తారు. ఇన్బౌండ్ వస్తాయి, మనం అవుట్ బౌండ్ చేస్తాం. మా టీమ్ స్పెసిఫికల్లీ ఫర్ అవుట్ బౌండ్ ఆల్సో. ఓ అవుట్ బౌండ్ టార్గెట్ చేస్తారు. అవుట్ బౌండ్ అంటే మీరు దాన్ని డేటా ఫిల్టర్ చేయాలి, డేటాని గ్రాప్ చేయాలి మీరు చాలా రకరకాలుగా. కష్టం సార్. రీసెర్చ్ టీమ్ ఉంది, బట్ నెంబర్ ఆఫ్ కాల్స్ చాలా కాల్స్ ఎవరు చేయాలి? కాల్స్ అంటే మేమే మీరు చేస్తాం లైక్ సార్. లెవెల్స్ ఉంటాయి మేమే. కదా, మీరే కాల్స్ చేస్తాం, మీరే ఫిల్టర్ మేమే చేసుకోవాలి. షెడ్యూల్ చేస్తాం. అవును సార్. ఓకే ఓకే, వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే అంటే వాళ్ళని ఈమెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ రకరకాలుగా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. లింక్డ్ఇన్, ఈమెయిల్స్ అంతా. నేను ఓకే ఇండియా మార్కెట్ కి వర్క్ చేస్తున్నా. యుఎస్ కి ఎప్పుడు ఆఫర్స్ వచ్చినా చేయలేదు సార్ నైట్ షిఫ్ట్ అని. ఓకే ఇండియా ఓకే మార్కెట్ కే చేస్తున్నాను లాస్ట్ ఓకే, రైట్ 9 రైట్. years. ఇదేంటిది, ఇది సిస్టమ్ యాంటీవైరస్ లాగానా ప్రోడక్ట్? సెక్యూరిటీ అంటే ఎట్లా అది? సార్ రైట్స్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అని చెప్పేసి ఇప్పుడు ఇండియాలో మైక్రోసాఫ్ట్ తర్వాత మనదే కాంపిటీషన్ ఉంది సార్ కంపెనీ. ఓకే ఓకే, రైట్ 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 డేటా సెక్యూరిటీ. రైట్ రైట్. సరే ముందుకు వెళ్దాము. ఇప్పుడు మీకు ఏం జరుగుతుందనంటే ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్కి సెక్స్టైల్ ఇవ్వబోతున్నాడు. మీకు నేను ఫండమెంటల్గా ఒకటి చెప్తా, అంటే ఇప్పుడు దాకా అర్థమైంది దాన్ని బట్టి. మళ్ళీ సేమ్ సంతృప్తి యోగం పార్ట్ 2 అనమాట మీది. మ్యాటర్ ఏంటంటే దీనిలో అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, సో అంటే లైక్ కాంబినేషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే 6th పోరాటం చేయాల్సి వస్తూ ఉన్నది. ఇప్పుడు అది హస్బెండ్తో కావచ్చు, వర్క్తో కావచ్చు. మీకు ఏమవుతుంది అంటే మామూలుగా ఇప్పుడు ఇద్దరు వర్కింగ్, అమ్మాయి అబ్బాయి వర్కింగ్, పిల్లల్ని చూసుకోవాలంటే చాలా స్ట్రెస్సా, అవునా కదా? ట్రూ సార్. చాలా స్ట్రెస్ అవుతూ ఉంటుంది, ఏదో లాగేస్తూ ఉంటారు పిల్లలు, కామన్ అది. ఇవి ఉండే వరకు ఏమవుతుందంటే మనకి యాంగ్జైటీ పెరిగిపోతుంది, టైం లేక. అర్థమైందా? ఇప్పుడు మనం టైం ఇస్తే హీల్ అవుతాం, మనిషి అన్నాడు నిద్రపోతేనో అట్లా. కానీ టైమే ఇవ్వకపోతే ఓవర్ ద టైం అట్లా అయితే, నిద్ర లేకపోతే ఎట్లా అయిపోతుంది, చికాక్ అయిపోతుంది కదా. అర్థమైందా? మనకు ఆ రిలాక్సింగ్ టైం దొరకలేదు, వర్క్ రీచ్ కావచ్చు అట్లా, అది సమస్య. అది ఖచ్చితంగా మీరు ఎవరో ఒకరిని సపోర్ట్ తీసుకోవాలండి, ఒక పెట్టుకోవాలి, అసిస్టెంట్ లాగా పెట్టుకొని. ఉన్నారు సార్, ఫుల్ టైం పెట్టుకున్నాను. గుడ్ గుడ్ గుడ్, అది లేకపోతే ఇంకా అయిపోతుంది అనమాట. అలా ఉన్నా నాకు చాలా యాంగ్జైటీ ఉండి బేబీ కోసం ఎవ్రీ 1 hour వెళ్తుండేదాన్ని ఇంతకు ముందు. ఇప్పుడు ఇంకా తను పెద్దగా అయింది, 2 years వస్తున్నాయి తనకి. ఓకే, గుడ్ ఇప్పుడు గుడ్. ఇంకా నేను కొంచెం వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేయడము, ఇక్కడ కొంచెం బాగుంటుంది. చేసుకుంటారు, మేనేజ్ చేసుకుంటారు. పైకే చెప్తా చూడండి, 2026-27 బాగుంది, ముందస్తు జరుగుతుంది, మూడు లాభానికి కనెక్ట్ అయ్యా, బాధక స్థానం కాబట్టి సఫరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? కానీ సక్సెస్ఫుల్ గానే ఉంటుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 2 years లో మీ ప్యాకేజ్ డబుల్ అయిపోయినా మీరు ఆశ్చర్యపోని అవసరం లేదు. అర్థమైందా? అంత బలంగా పోతా ఉంది. ఓకే, దాదాపు ఎప్పటి వరకు పోయిందనంటే 2030 వరకు ర్యాపిడ్ స్పీడ్లో పరిగెట్టింది. ఓకే, ఆ తర్వాత ఆగుద్దా అంటే ఏం ఆగదు, చిన్న సమస్య, ఒక 1-2 years. అప్పుడు ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్, అట్లా 31-32 మధ్యలో చిన్న చిన్న ట్విస్ట్లు ఉన్నాయి. ఎందుకంటే మార్స్ రాహు ఒకే స్టార్లో ఉన్నారు, మార్స్ స్టార్లో మెర్క్యూరీ ఉన్నాడు లక్కీగా. కాకపోతే ఇది కొంచెం ట్విస్ట్ చేస్తుంది అనమాట. ఇలా ట్విస్ట్ చేసినప్పుడు మీ పర్సనల్ హెల్త్ కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి, హెల్త్ కాపాడుకోవాలి. 6th లాట్ పోయాడు, వక్రిచ్చాడు, కానీ బ్యాలెన్స్ అవుతా ఉంది. మార్స్ దగ్గర నుంచి కొంచెం డిగ్రేడ్ అవుతా ఉన్నది. ఇప్పుడు ఈ 4 years మాత్రం మీకు మంచి డబ్బులు వస్తాయండి. అర్థమైందా? నేనైతే బాగా చెప్తా, డబ్బులతో పాటు ప్రెజర్ ఉంటుంది కాబట్టి దానికి హ్యాండిల్ చేసుకోవాలి. అది అక్కడ కొంచెం ట్విస్ట్ అయింది. ట్విస్ట్ అయిన తర్వాత మళ్ళీ మెర్క్యూరీ కూడా ట్రైన్ ఇచ్చాడు అనమాట, మళ్ళీ బ్యాలెన్స్ చేస్తుంది. కానీ హెల్త్ ఒక్కసారి వచ్చిందంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోక తప్పదు కదా. అర్థమైందా? సో అది స్ట్రెస్ కాకుండా, స్ట్రెస్ వల్ల వచ్చే హార్మోనల్ హెల్త్. ఎందుకంటే కుజశుక్రులు కలిస్తే ఏంటంటే హార్మోనల్, గైనికలు, థైరాయిడ్, ఇవన్నీ పెద్ద సమస్యలు అనమాట. ఓకే, సో ఉన్న కండిషన్. ఇప్పుడు సైకిల్ అంతా బాగుందా? అవును సార్, ఇప్పుడైతే బాగుంది. గుడ్ గుడ్ గుడ్. ఇంకో 4 ఏళ్ళు బాగా ఎంగ్జైటీ అయ్యామనుకో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అది చూసుకోవాలి. మళ్ళీ 32లో బౌన్స్ బ్యాక్ అవుతా ఉన్నది. యా, గుడ్ అండి. అంటే మేబీ సెకండ్ చైల్డ్ కూడా కావచ్చా సార్? మీరు అన్న 31-32 అట్లా కూడా ఛాన్సెస్ ఉన్నాయా? అది ఇది అని నేను చెప్పనండి, ఇది అని చెప్తే ఇంకేముంది. నాకు కూడా అకౌంట్లో ఎప్పుడు డబ్బులు పడతాయో నేను క్లియర్ గా ప్రిడిక్ట్ చేసుకొని పని చేయకపోతే సరిపోతుంది కదా. తర్వాత రాహు దశ, రాహు స్టార్ లో సన్ ఉన్నాడు, పర్లేదండి, ప్రోగ్రెషన్స్ వెళ్తున్నాయి. నేనేం చెప్తున్నానంటే మార్స్ దశలో హెల్త్ పరంగా కొంచెం స్ట్రగుల్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అర్థమైందా? అది ఎస్పెషల్లీ 2-3 years పాటు కొంచెం స్లో ఉంది. అప్పుడు మీ వారు చాట్లో ఉన్న వర్క్, టైం లైన్, ఇన్వెస్ట్మెంట్, మనీ, ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. కుజరాహులు ఏంటంటే గ్రీడ్కి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటుంటారు. ఏంటండి?
మీరు 30, 31 తనకు గూడా చెప్పారు. అది నాకు హ్మ్. తెలీదు. ప్రపంచంలో ఉన్నోళ్ళందరికీ చెప్తా ఉంటానేమో. అది తెలీదు గానీ, కాదు సార్. అంటే మీకు అలైన్ మైండ్‌కి అయితే సింక్ మీరు జాగ్రత్తగా చేస్తున్నాను. ఉండండి అంతే. ఓకే. కొంతమందికి అలైన్ రైట్. అయితది. రైట్. అక్కడ ఒక రెసిషన్ సైకిల్ ఉంది. చాలా ఓకే. మందికి అలైన్ అయితా ఉంటది. అలైన్ అయినోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలైన్ కానోళ్ళకి నెక్స్ట్ బ్యాచ్ అది. అర్థమైందా? అండర్‌స్టూడ్. ఒక్కో బ్యాచ్‌లో ఒకళ్ళకి ఉంటుంది గదా సమస్య హ్మ్. అది. హ్మ్. సో, మేజర్ సైకిల్ వస్తా ఉంది. శని, యురేనస్‌లు మీకు రవి మీదకి, బుధుడి మీదకి ట్రాన్సిట్ అవుతున్నారు. మీకు ధనాధిపతి, వ్యయాధిపతి కనెక్ట్ అయినాయి. ఓకే. హుహుహు. ఫ్యామిలీ ఎక్స్‌పెండిచర్ ఇస్తూ ఉంటుంది. కొంచెం హార్ష్ కమ్యూనికేషన్ ఉంటది. నిజమేనా? నేనా సార్? ఆ! అనిపించలేదా? సార్. అంటారు ఈయన గూడా. అంటారా? ఓకే. ఆయన ఎక్స్‌పీరియన్స్ అది. గొంతెక్కువ అని. గొంతెక్కువ అని చెప్పారా? సర్లే మీ వర్క్‌లో, మార్కెటింగ్‌లో ఉపయోగపడాలి. మీ హస్బెండ్ మీద ఉపయోగపడకూడదని కోరుకుంటున్నాను. ఎనీథింగ్ ష్యూర్. ఎల్స్? అంతే సార్. ఇంకా ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. ష్యూర్ అండి.